చాలా కాలం వరకు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడేటువంటి దుస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునేటువంటి సుభావ వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ జలాశయం దగ్గర పంపు హౌస్ వద్ద ఉన్నాము. ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ ద్వారా నందిమేడారం ద్వారా 37 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి నీటిని వదలడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ నీటిని జలాశయంకి అలాగే గంగాధర మండల కేంద్రము ఇంకా కొన్ని ప్రాంతాలకి కూడా సాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో ఉంది. అయితే ఇప్పుడు దాదాపు 1 లక్షకు పైగా ఎకరాలు ఈ ప్రాజెక్టు ద్వారా ఈ నారాయణపూర్ జలాశయం ద్వారా మీకు అందుతున్నది. సార్ మాకుగా మేము 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారం అయింది. ఈ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి మాత్యులు గారు మూలంగా ఇక బంగారు తెలంగాణ కూడా తయారవుతుందని ఇక మాకు సంతోషంగానే ఉన్నది. మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఉంది అంటే గత కొంతకాలం నుంచి కూడా మనకు సాగునీరు అందలేదు. సాగునీరు అందాక రైతులు బాగా కష్టపడి ఉన్న భూములను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా మంచి జరిగి మంచి అందరూ ఆనందపడతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాటర్ వచ్చినందుకు ప్రజలకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇది కేసీఆర్ గారు నిర్ణయించినందుకు ప్రభుత్వానికి వాళ్ళందరికీ సంతోషంగా ఉంది. ప్రజలకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఫుల్ హ్యాపీ, బాగుంది. ఇప్పుడు ఎప్పుడు ఇలాగ చెరువులు నిండాలి, మేమందరం సంతోషంగా ఉండాలి. రైతులంటూ బతుకుతే మనం బతుకుతాం. చాలా ఆనందంగా ఉంది. నీళ్ళే రావనుకునే ఈ కాలంలో అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ధన్యవాదములు. ఈ మధ్య రైతులు ఆత్మహత్యలు చాలా పాల్పడుతున్నారు. ఈ దృశ్యాంతంతో అదంతా మానుకోవాలని ఈ బంగారు తెలంగాణ సాధించాలని కేసీఆర్ను ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ టు 99 టీవీ. ఇక్కడ చూసిన రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రతి ఎకరాకి సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా సత్ఫలితాలు అందిస్తుండడంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి, అందరికీ బంగారు తెలంగాణ కావాలంటే ఇలాంటి బృహత్తర ప్రాజెక్టులు మరెన్నో కావాలి అని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, టీవీ 99 గంగాధర.